భయ్యా దోస్త్ గానికి ఆఫీస్ వర్క్ లో హెల్ప్ చేశానని నాకైతే మెహఫిల్ హోటల్లో పార్టీ ఇస్తానని తీసుకెళ్లాడు. హైదరాబాద్ లో మెహఫిల్ బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయి. మేమైతే మైలాదేవరపల్లిలో ఉన్న బ్రాంచ్ కి అయితే వచ్చాము. ఇప్పుడు బిర్యానీ కాకుండా ఈసారి మండీ ట్రై చేద్దామని వెళ్ళాం భయ్యా. ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా చక్కగా పీస్ఫుల్ గా అదిరిపోయింది. అందరికంటే మేమే ముందు వచ్చేసాము, జనాలు అయితే ఎవరు లేరు. మెనూలో చికెన్ నిజామీ చాప్ అలాగే చికెన్ జ్యూసీ మండీ అయితే ఆర్డర్ ఇచ్చాం భయ్యా. ఆర్డర్ ఇవ్వగానే మాకైతే వెల్కమ్ సూప్ అయితే ఇచ్చారు. నేనైతే టేస్ట్ చేసా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆ వాటిని సూప్ టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే వాటి టీవీ షోలో జడ్జి లాగా నవరసాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చివరాఖరికి అద్భుతం అని అన్నాడు. ఇక పేరంటానికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ ఇచ్చినట్టు మాకు ఉల్లిపాయ నిమ్మకాయ అయితే ఇచ్చాడు. ఇచ్చిన ఆర్డర్ కొంచెం లేట్ అవ్వడంతో మా వాడైతే ఫోన్ లో వీడియోస్ చూస్తున్నాడు. వీడియోస్ అంటే ఆ వీడియోస్ కాదు భయ్యా, మామూలు వీడియోసే. నేనైతే టైంపాస్ కోసం ఇచ్చిన ఉల్లిపాయలను అయితే తింటున్నాను. ఫుడ్ ఎప్పుడు వస్తుంది దేవుడా అనుకునే లేపు మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే తీసుకుని వస్తున్నాడు. అయ్యా మేము ఆర్డర్ ఇచ్చిన చికెన్ నిజామీ చాప్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యా. ఈ చికెన్ నిజామీ చాప్ కాస్ట్ వచ్చేసి 280 రూపీస్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దీని క్వాంటిటీ అయితే డబల్ ఉంది భయ్యా. మేము ఇద్దరం ఎంతవరకు తినగలుగుతామో అయితే నాకు తెలియదు. ఎందుకంటే దీని తర్వాత మేము చికెన్ జ్యూసీ మండీ కూడా చెప్పాం కదా. చికెన్ పీసెస్ పెద్ద పెద్దవి 6 వచ్చాయి. ఆస్తిని పంచుకున్నట్టు ఇద్దరం చెరో 3 పీసెస్ అయితే పంచుకున్నాము. నాకెక్కడో డౌట్ కొడుతుంది భయ్యో, ఈ చికెన్ పీసెస్ తోనే మాకు కడుపు నిండిపోతుంది. మా వాడిని టేస్ట్ ఎలా ఉందని అడిగితే తెలుగు రాని వాడు హిందీలో బహుత్ బహుత్ అచ్చాహే అని అన్నాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసారా, దశావతారం సినిమాలో కమల్ హాసన్ లాగే ఎన్ని వేరియేషన్స్ ఇస్తున్నారు. నా వరకు అయితే ఈ చికెన్ నిజామీ చాప్ రివ్యూ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది భయ్యా. ఇది ఇద్దరికైతే బాగా హెవీ అయిపోతుంది, ముగ్గురికైతే ఈజీగా పక్కా సరిపోతుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఈ చికెన్ నిజామీ చాప్ అయితే పక్కా ట్రై చేయండి భయ్యా. టేస్ట్ అయితే చాలా బాగుంది, హాట్గా ఘాటుగా స్పైసీగా. భయ్యా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, అది కూడా 280 రూపీస్కే. ఇక నెక్స్ట్ మా మెనూలో మేము ఆర్డర్ చేసిన చికెన్ జ్యూసీ మండీ అయితే వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చి 460 రూపీస్. ఇద్దరికైతే ఈజీగా సరిపోతుందని అయితే మాకు చెప్పాడు. కానీ భయ్యా ఆ ప్లేట్ మీద కవర్ తీయగానే మళ్ళీ షాక్ అయ్యా. మన తెలుగు సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది కదా, కంచం అంటే ఎంత ఉందని, సేమ్ ఫీలింగ్ భయ్యా. కంచం నిండా బాస్మతి రైస్ తో చేసిన బిర్యానీతో పాటు కాజు కిస్మిస్ బాదం అలాగే క్యారెట్ కీరాతో అయితే పూర్తిగా నిండిపోయింది. ఇక ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలాగా ఈ చికెన్ కర్రీని మండీ మధ్యలో అయితే పెట్టించాడు భయ్యా. చికెన్ కర్రీ అయితే 3 పీసెస్ తో పాటు జ్యూసీగా ఉన్న గ్రేవీ అయితే కూడా ఇచ్చాడు. కానీ ఏ మాట కామాట నిజం చెప్పుకోవాలి, మన హైదరాబాద్ లో మెహఫిల్ హోటల్లో అయితే ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ రెండూ బాగుంటాయి. అలాగే ఫుడ్ కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది వేరే రెస్టారెంట్ తో పోలిస్తే. ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే ఆ చికెన్ గ్రేవీని బిర్యానీలో వేసుకుని తింటే చాలా బాగుంది. అలాగే చికెన్ పీసెస్ కూడా మాకు 3 ఇచ్చాడు. చికెన్ పీసెస్ కూడా చాలా బాగా ఉడికింది, టేస్టీగా ఉంది. ఇద్దరికి ఈ ఫుడ్ అయితే బాగా హెవీ అయింది. అదే ముగ్గురైతే ఈజీగా తినొచ్చు. బిల్ వచ్చి ఇద్దరికి 800 అయింది భయ్యా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి భయ్యా, మీ మొబైల్ అలా పడి ఉంటుంది.